ట్రాఫిక్ కష్టాలు పడలేక విసుగుతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు వాహనదారులు. ట్రాఫిక్ లో గంటలు తరబడి వెయిట్ చేయలేక సిగ్నల్ జంప్ చేస్తున్నారు. దీంతో పాటు ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్లు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో వాహనదారులు చెల్లిస్తున్న జరిమానాల ద్వారా హైదరాబాద్ జంట కమిషనరేట్లకు సిరులు కురిపిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు జరిమానాల ద్వారా వస్తున్న ఆదాయం రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కో నిబంధనల ఉల్లంఘనకు 250 రూపాయలు వసూలు చేస్తున్నారు పోలీసులు. దీని ద్వారా ప్రతి నెల వచ్చే ఆదాయం చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. గుండె గుబేల్మనే ఈ నిజం వింటే మీరే ఆశ్చర్యపోతారు. జరిమానాల ద్వారా ఏకంగా నెలకు 3 కోట్ల రూపాయలు వస్తున్నాయంటే నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏ రేంజ్లో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. జరిమానాల వసూలులో హైదరాబాద్లో కంటే సైబరాబాద్ కమిషనరేట్ ఓ అడుగు ముందుంది. సైబరాబాద్లో ఒక్కసారి ట్రాఫిక్ ఉల్లంఘిస్తే 1000 రూపాయల ఫైన్ విధిస్తున్నారు పోలీసులు. ప్రతి నెల 3 కోట్ల రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సెక్షన్ 184 కింద డేంజరస్ డ్రైవింగ్ కింద ఫైన్ వసూలు చేస్తున్నారు పోలీసులు. అయితే పోలీసులు ఫైన్లు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదాలు నివారించడానికే జరిమానాలు విధిస్తున్నామంటున్నారు. ఫైన్లు విధిస్తేనన్న వాహనదారుల దూకుడుకు కొంతలో కొంతైనా బ్రేక్ వేయాలనే ఇలా చేస్తున్నామంటున్నారు. చలాన్ల పేరుతో ఎడాపెడా బాధేస్తున్న వాహనదారుల్లో మాత్రం మార్పు రాకపోవడం విశేషం. రోజురోజుకు ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా వాహనదారులు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుతున్నారు పోలీసులు.